ట్యాంక్ బండ్లో అగ్ని ప్రమాదం ఘటనలో ఓ వ్యక్తి తప్పిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజయ్ అనే వ్యక్తి మిస్ అయినట్టు సైఫాబాద్ పోలీసులకు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనా సమయంలో అజయ్ అక్కడే ఉన్నాడని, అతనికి ఈత రాదని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ట్యాంక్ బండ్లో అగ్ని ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి తప్పిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజయ్ అనే వ్యక్తి మిస్ అయినట్టు సైఫాబాద్ పోలీసులను అతని తల్లిదండ్రులు ఆశ్రయించారు. ఘటనా సమయంలో అజయ్ అక్కడే ఉన్నాడని, అతనికి ఈత కూడా రాదని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ట్యాంక్ బండ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి మిస్ అయినట్టుగా తెలుస్తోంది. అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదం టైంలో అజయ్ అక్కడే ఉన్నాడు, అతనికి ఈత కూడా రాదు అని చెప్పేసి తెలిపినట్టు సమాచారం. మనకు ఫుల్ డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే నిన్నటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు యువకులతో పాటు బోట్ లో ఉన్నటువంటి అజయ్ అనే యువకుడు కనిపించకపోవడం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న యువకులంతా ఆచూకీ దొరికింది, కానీ అజయ్ ఆచూకీ ఇంతవరకు దొరకకపోవడం, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళ అనుమానం సాధిస్తుంది. తర్వాత అతనికి ఈత కూడా రాకపోవడంతో ఆయన హుస్సేన్ సాగర్ లో మునిగిపోయి ఉంటున్నటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి. అంటే మొత్తం ఈ దిశగానే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్ కూడా, అంటే ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో బోట్ల ద్వారా గజ ఈతగాళ్లు అతనికి సంబంధించిన ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇన్సిడెంట్ సంబంధించి అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అందరూ కూడా ప్రమాదం నుంచి కాపాడుకోవడం కోసం ఒక్కసారిగా అందరూ వాటర్లో దూకారు. ఆ సమయంలో అజయ్ కూడా దూకుంటున్నటువంటి అనుమానాలు అయితే వారు మిగతా స్నేహితులు కూడా వ్యక్తం చేస్తున్న క్రమంలో, ఎందుకంటే గాయపడ్డ వారిలో కూడా అతను లేడు. హాస్పిటల్లో ఆల్రెడీ ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఆ ముగ్గురికి సంబంధించిన దానిలో కూడా అజయ్ లేడు. కాబట్టి ఖచ్చితంగా అతను హుస్సేన్ సాగర్ లోనే మునిగిపోయి ఉంటేటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నాయి హుస్సేన్ సాగర్ లో. మరి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే ఆల్రెడీ పోలీసులు అయితే మిస్సింగ్ కేసు పేరెంట్స్ ఇచ్చినటువంటి ఆ కేసు నమోదు చేసుకున్నారు. అజయ్ నాగార్లో ఉంటున్నాడు. అతని కుటుంబం తర్వాత అతను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టుగా ప్రస్తుతం తల్లిదండ్రులు చెప్తున్నారు. అతని మిస్సింగ్ తో ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసిన రైట్ రమణ.